ఒకే టార్గెట్. దేవునికి భయపడుతున్నావా? బైబిల్లో చూస్తా ఈ మాట, ఓ మానవుడా దేవునికి భయపడుచున్నావా? ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, డూ యూ ఫియర్ గాడ్? యు సీ, ఫియరింగ్ గాడ్ ఇస్ మిస్అండర్స్టూడ్ టాపిక్ అంటూ వచ్చా. ఏంటి దేవుని భయం అంటే భీతి దేవుని భయమా? ఎందుకంటే భయం అనేటప్పుడు 2 రకాల భయములు ఉంటాయి, జాగ్రత్తగా వినండి. ఒకటి దాస భయం. దాస భయం అని చూసినప్పుడు సర్వెంటల్ ఫియర్. యజమాని అడుగుతాడు పని చేయాలి, యజమాని ఉద్యోగం నుండి తీసేస్తాడు పని చేయాలి, యజమాని తిడతాడు పని చేయాలి, యజమాని ఏదో ఈయనకి హాని చేస్తాడు అన్న ఉద్దేశంతో భయపడతాడు. దేవునికి ప్రార్థన చేయకపోతే దేవుడు దీవెనలు ఇవ్వడు, దేవునికి ప్రార్థన చేయకపోతే దేవుడు విడిచిపెట్టేస్తాడు, దేవుడికి ప్రార్థన చేయకపోతే దేవుడు నన్ను మర్చిపోతాడు, దేవుడికి ప్రార్థన చేయకపోతే దేవుడు నన్ను త్రోసివేసేస్తాడు, దేవుడికి ప్రార్థన చేయకపోతే దేవుడు నన్ను ఎడబాస్తాడు, దేవుడు నన్ను ప్రార్థన చేయకపోతే దెయ్యాలు వచ్చి నన్ను కొట్టేస్తాయి. నువ్వేదో ప్రార్థన దేవుడికి చేయకపోతే నీకేదో హాని కలుగుతుంది అన్నట్టుగా భావిస్తూ ప్రార్థన చేస్తున్నావేమో. ఈరోజు చాలామంది దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని దగ్గరికి వచ్చే విషయంలో, దేవునికి ఏదైనా చేసే విషయంలో కేవలం భీతి అంటే నీకు దాసపు ఆత్మ ఉందన్నమాట. దేవుడు మనకి దాసపు ఆత్మను ఇవ్వలేదంట. ఏ ఆత్మనిచ్చాడంట? దత్తపుత్ర ఆత్మ అంట. అంటే అడాప్టెడ్ చిల్డ్రన్. వచ్చిన వాడికన్నా తీసుకున్న వాడు గొప్ప. నువ్వు దేవుని దగ్గరకు వస్తాం కాదు, నిన్ను దేవుడు అంగీకరించాడు చూడు, అది గొప్ప. దేవుడు నువ్వు సొంత రక్షణగా అంగీకరిస్తాం గొప్ప కాదు, దేవుడు నిన్ను ఆయన సొత్తుగా చేసుకున్నాడు చూడు, ఆయన రక్తాన్ని ఇచ్చి, అది గొప్ప. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, డూ యూ ఫియర్ గాడ్? ఏ రైతైన భయం. ఒకటి దాసపు భయం, రెండోది కుమారత్వ భయం అంట. ఇంగ్లీష్లో ఆ మాట చూసినప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ 2 kinds ఆఫ్ ట్రాన్స్లేషన్స్, 2 kinds ఆఫ్ వర్డ్స్. వన్ ఇస్ ఫియర్, ఈ ఫ్రెండ్లీ రెస్పెక్ట్ ఆర్ రెవరెన్స్ రెస్పెక్ట్, గౌరవంతో కూడిన భయం. దేవుని వాటిలో చూస్తాడంటే సింపుల్, దేవుడు ఒకటి అంటాడు, నేనంటే భయం కలిగి ఉండు, నన్ను చూసి భయపడద్దు. అర్థమైందా? నేనేదో నిన్ను చంపేస్తానని భయపడద్దయ్యా, కానీ నేను అంటే గౌరవం కలిగి ఉండయ్యా. దాసపు భయం వద్దు. దత్తపుత్రాత్మ. ఒక బిడ్డ నాన్నని గౌరవించేలాగా దేవుని బిడ్డలమైన మనము మన దేవుణ్ణి గౌరవించాలంట. దేవుని గౌరవిస్తున్నావా? జీతితో దేవుడి దగ్గరకు వస్తున్నాడు. దేవుడు నువ్వు ఆనందించాలని ఆశపడుతున్నాడు, కానీ ఆయన అంటే గౌరవం కలిగి ఉండు అని చెప్తున్నాడు.